సో చిన్న పాప ఉన్నది ఇక్కడ, ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని సేవ్ చేయండి, చిన్నపిల్లలు మేము అడుగుతున్నాం, మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పి చిన్న పాప చూడండి, ఒకసారి అడుగుదాం. ఏ క్లాస్లో నన్ను? నేను 5th క్లాస్. ఓకే, ఏంటి మరి మీ ఇళ్ళని కూల్ చేస్తారంట ప్రభుత్వం, ఏంటి అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ మాకు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. దానికి మేము ప్రొటెస్ట్ చేసాము. దానికి మళ్ళీ ఏమో డేంజర్ జోన్, హైడ్రా ఇవన్నీ చెప్పారు. దానికి కూడా ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. అయినా సరే ఆయన వినట్లేదు. ఆయన సో రేవంత్ రెడ్డి సార్ మీరు చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్. మీకు ఏమైనా అయితే గాంధీ స్టాచ్యూ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు మీరు వేరే ల్యాండ్స్లో. అయినా సరే గాంధీజీ పుట్టింది గుజరాత్లో. అక్కడ మీరు ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి, కట్టుకోవచ్చు మీరు. కానీ మీరు ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చి ఇట్లా ఇంత పెద్ద అపార్ట్మెంట్ని రోడ్ మీదకి తెచ్చి మీరు అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు. దిస్ ఇస్ వెరీ రాంగ్. అసలు మీరు ఎక్కడన్నా కట్టుకోవచ్చు. ఇప్పుడు మాకు స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, కాలేజెస్, ఆఫీసెస్ మంచిగా ఉన్నాయని ఇది మాకు కంఫర్ట్గా ఉంది అని మేము కొనుక్కున్నాం. మీరెంత ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా, ఎన్ని మీరు ధర్నాలు చేసినా కూడా ముఖ్యమంత్రి చేసే పనులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. సో వాట్ నెక్స్ట్ ప్లాన్, మీరు ఏం చేయాలి? మేము అయినంత ప్రొటెస్ట్ చేస్తాము. వాళ్ళు చెప్తూ ఉన్నా సరే మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. మీకు జస్ట్ రేవంత్ రెడ్డి సార్ మీకు జస్ట్ ఇది ఒక సింపుల్ అపార్ట్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దిస్ ఇస్ చాలా పెద్ద మాకు. మేము డ్రీమ్ చేసుకొని ఇక్కడ కొనుక్కున్నాము. చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది ఇక్కడ అని చెప్పి మేము ఇక్కడ కొనుక్కున్నాము. మీరు మా అపార్ట్మెంట్ తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? ఓకే, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరు ఎక్కడన్నా కట్టుకోవచ్చు ఖాళీ ల్యాండ్స్లో, కానీ మీకు మా అపార్ట్మెంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మీరు వేరే ల్యాండ్స్లో కట్టుకోండి. ఇప్పుడు నేను మీ ఇల్లుని కూల్ చేసి అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకవేళ వేరే స్టాచ్యూస్ కడతానని చెప్తే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. ఇప్పుడు మేము గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి మేము అపార్ట్మెంట్ కావాలంటే మేము ఎందుకు ఇవ్వాలి మీకు? ఓకే, ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. వాట్స్ యువర్ నేమ్? తన్యా. ముందుకు రా సార్. ఏంటి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ అపార్ట్మెంట్ కూల్ చేస్తారంట? అవును, అసలుకి గాంధీ స్టాచ్యూకి మూసీ రివర్కి మా అపార్ట్మెంట్కి అసలు సంబంధమే లేదు. కాకపోతే మమ్మల్ని ఊరికే భయపెట్టాలని ఆయనకు కావాల్సింది మా అపార్ట్మెంట్. కానీ ఏదో సోది చెప్తుండు, 0% ఉంది, డేంజర్ జోన్లో ఉంది, గాంధీ స్టాచ్యూ కడతానని. ఇప్పుడు గాంధీ పుట్టింది గుజరాత్లో, అక్కడనే మొత్తం ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ గాంధీ స్టాచ్యూనే కట్టలేదు, ఇక్కడ ఎందుకు ఇప్పుడు? అంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, చాలా ఇయర్స్ ఆఫ్ నుంచి ఉంటున్నారు కదా, సో ఒకేసారి దీన్ని డిస్మెంటల్ చేస్తా అంటే వాట్ ఈస్ యువర్ ఎమోషన్స్? మాకు చాలా బాధ అవుతుంది. అసలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము, ఇప్పుడు సడన్గా పోతుందంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అయినా ఇల్లు కూడా ఇట్లా కూల్చకొరిస్తే అయినా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడడానికి ఇది నార్మల్ అపార్ట్మెంట్ ఉంటుంది, కానీ లోపల మాకు అది కంఫర్ట్ జోన్. మీకు అర్థం కావట్లేదు. మీరు మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారు, కానీ మేమైతే అసలు భయపడము. మీరు ఎంత చేసినా మేమైతే మా ఇల్లుని మళ్ళీ మేము తీసుకోనీకి మేము ఎంతైనా ప్రొటెస్ట్ చేస్తాం. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు 1.5 month నుంచి కూడా ఇట్లా నిరసన చేస్తూ ఉన్నారు కదా, సో ప్లకార్డ్స్ పట్టుకొని, సో ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? మా ఇల్లు కూల్చకుండా మీరు ఎక్కడైనా కట్టొచ్చు గాంధీ స్టాచ్యూ. మా ఇల్లే అని స్పెసిఫిక్గా లేదు, మీరు ఎక్కడైనా కట్టొచ్చు. మేము ఇట్లా స్కూల్ బంద్ చేసి మా ఎగ్జామ్స్ బంద్ చేసి మొత్తం ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాము ప్లకార్డ్ పట్టుకొని. వీళ్ళని చూడండి ఒకసారి, వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు. మమ్మల్ని సేవ్ చేయండి, మేము చాలా ఇయర్స్ ఆఫ్ నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము, సో ఎందుకు ఇట్లా డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. మీరు కట్టాలనుకుంటే, మీరు గాంధీ పార్క్ కట్టాలనుకుంటే, ఇంకేదన్నా గాంధీ సరోవరం మీరు చేయాల్సినటువంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటే చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ చేసుకోండి. బట్ మా అపార్ట్మెంట్ని ఎందుకు పడ్డారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్, సో ప్లీజ్ సేవ్ మీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వాట్స్ యువర్ నేమ్? సుమయ్య. ఓకే, ఏ క్లాస్ అవుతున్నాను? నేను 6th క్లాస్. ఓకే, ఏంటి మరి మీ అపార్ట్మెంట్ తీసేస్తారంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు? మేము మా ఇల్లు ఇవ్వమండి. మా ఫ్రెండ్షిప్, మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడే. ఫ్రెండ్షిప్ అంటే మీకు ఫ్రెండ్స్ లేరేమో, ఫ్రెండ్షిప్ అంటే ఒక స్పెషల్ బాండ్, మీకు అది తెలియదేమో. మా ఫస్ట్ 2004లో
ఏ గవర్నమెంట్ అయితే మా పేరెంట్స్కి ఇల్లు కట్టుకోమని హక్కు ఇచ్చిందో అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మా ఇల్లు తీసేసుకుంటామంటే ఎట్లా నమ్మాలి సార్ మిమ్మల్ని? మీరు ఎప్పుడు గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అంటారు కదా సార్. మరి గాంధీజీ పాటించింది అహింస ఇంకా నాన్ వైలెన్స్. మీరు కూడా అదే పాటించాలి కదా, పాటిస్తున్నారా? మరి పార్టీయాలి అన్నప్పుడు చెప్పుకోవాల్సింది ఎందుకు సార్? మీకు బ్యూటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ మూసీలో చెత్త ఉంది సార్, దాన్ని తీయండి సార్. దాని తర్వాత మా ఇల్లు మీద దగ్గర మొన్న ఒక ఫారెస్ట్ కట్ డౌన్ అయింది, పికాక్స్ మా ఇల్లు దగ్గరకు వస్తున్నాయి. దానికోసం షెల్టర్ చేయండి సార్. ఫస్ట్ బ్యూటిఫికేషన్ చేయాలంటే మా ఇల్లు కూల్చేసి చేయడమే అవసరం లేదు సార్, చాలా ఉన్నాయి ప్లేసెస్. ఇప్పుడు గాంధీజీ కోసం ఒక స్పెషల్ ప్లేస్ ఉంది హైదరాబాద్లో, విజిట్ చేసింది బాబుఘాట్లో గాంధీ మ్యూజియం. మీకు అంతే అంటే అక్కడే కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు విన్నది ఏంటంటే మా ఇల్లు కూలగొట్టి గాంధీ మ్యూజియం ఏం కట్టరు, గాంధీ స్టాచ్యూ ఏం కట్టరు. గాంధీ స్టాచ్యూ గాంధీ మ్యూజియం దగ్గర కడతారు. మరి మా ఇల్లు ఎందుకు సార్ కూలగొట్టడం? అంటే ఇదంతా ఫుల్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎందుకు గవర్నమెంట్ ఇది కూలగొట్టాలనుకుంటుంది, ఇక్కడే ఎందుకు కట్టాలనుకుంటుంది, మీకేమనిపిస్తుంది సార్? మూసి ఉంది, రివర్ పక్కన స్టాచ్యూ ఉంది. ఈ రివర్కి ఎంతో పేరు వచ్చింది, స్టాచ్యూకి ఎంతో పేరు వచ్చింది, మాకు చాలా డబ్బులు వస్తాయి ఇంకా అని చేస్తున్నారు. అంటే మీకు ఇప్పుడు మూసీతో మీకేం ప్రాబ్లం లేదు కదా, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? మాకు అసలు మూసీతో ఏ ప్రాబ్లం లేదు. మరి నోటీసులు అట్లా ఏమైనా మీకు పంపించి కూలగొడతా అని చెప్తున్నారా, డిస్మెంటల్ చేస్తా అంటున్నారు? మాకు బఫర్ జోన్ అని చెప్పి కూలగొడతానని చెప్తున్నారు. అసలు ఇది బఫర్ జోన్లోనే లేదు, కావాలని చేసి కూలగొడుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబేద్కర్ గారు స్టాచ్యూ కట్టారు నెక్లెస్ రోడ్లో. అది చూసి నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి మా ఇల్లు కూలగొట్టి కట్టాలి. అది రైట్ ప్లేస్లోనే కట్టిరు మరి? అది రైట్ ప్లేస్లోనే కొట్టిండ్రు, ఎవరికి డిస్టర్బ్ కాకుండా. అంతెందుకు సార్, జపాన్లో టోకియోలో బ్రిడ్జ్ కట్టాలనుకున్నారు, ఏది కదిలించకుండా 2 అపార్ట్మెంట్ మధ్యలో నుంచి కట్టలేదా? మరి మా అపార్ట్మెంట్ ఎందుకు సార్ కూలగొట్టి కట్టడం? ఆయన కూడా ట్రై చేయొచ్చు కదా వాళ్ళలాగా, ట్రై చేయలేడా? ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? మా ఇల్లు కూలగొట్టి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి కావాలంటే. హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? నా పేరు పరి. విచ్ క్లాస్ యువర్ స్టడీ? నేను 5th క్లాస్ చదువుతున్నా. మరి ఏం చెప్పాలనుకుంటారు? మీ ఇల్లు కూల్ చేస్తా అంటున్నారు, సో డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు, సో దానికి మీరు ఏమైనా అడ్డా అని వాళ్ళు అంటా ఉన్నారు. అవును, డెవలప్మెంట్ మాకేం అడ్డుపడం, మేము డెవలప్మెంట్ కానీ ఇన్నోసెంట్ లైక్ సివిలియన్స్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఓల్డ్ పీపుల్, చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు కూడా ఇక్కడ. అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? అరౌండ్ 500 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరినీ స్ట్రీట్ పైన తెచ్చి మీరు డెవలప్మెంట్ చేస్తారంటే అది డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అసలు? మూసీ రివర్ బ్యూటిఫికేషన్ చేయండి, అది డెవలప్మెంట్ అయితే. కానీ మా ఇల్లు కూలగొట్టి అది డెవలప్మెంట్ చేస్తారంటే, బ్యూటిఫై చేస్తారంటే అది డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు 1.5 month నుంచి మీరు ఇట్లాంటి అంటే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు కదా, సో చాలా మీడియా వస్తున్నారు, మీరు మీడియాలలో మాట్లాడుతున్నారు, బట్ అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు మీకు కనిపిస్తలేదు కదా. సో వాట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మరి మీరు? మేము ప్రొటెస్ట్ చేస్తాం ఇంకా ఇప్పుడు. మేము ఎన్నిసార్లైనా చేస్తాం కావాల్సి కంటే, కానీ మా అపార్ట్మెంట్ మాకు వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాం మేము. ఖచ్చితంగా తీసేస్తారంట కదా మరి మూసీ ప్రక్షాళనలో, మూసీ ఆ సుందరీకరణలో భాగంగా ఈ అపార్ట్మెంట్ తీసేస్తేనే వాళ్ళకి ప్లేస్ ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారు మీరు ఒకవేళ తీసేసి? ఏం చేస్తారు? తీసేంత వరకు అన్నా మేము ట్రై చేస్తాం. అది మేము హూ నోస్ ఆయన కన్విన్స్ అవ్వచ్చు మేము చేసే ప్రొటెస్ట్కి అని. ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి మీ సైడ్ నుంచి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు మా అపార్ట్మెంట్ కూలగొట్టే బ్యూటిఫికేషన్ చేయడానికి అది ఒకటే ఆప్షన్ కాదు, మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్యూటిఫై చేయడానికి. అపార్ట్మెంట్ కూలగొట్టి బ్యూటిఫై చేయడం అది వైలెన్స్ అవుతుంది, బ్యూటిఫికేషన్ అవ్వదు. సో ఇది పరిస్థితి. చాలామంది ఇక్కడైతే పిల్లలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాట్స్ యువర్ నేమ్? అమన్. అమన్. విచ్ క్లాస్ యువర్ స్టడీ? 4th 5. ఓకే, ఏంటి మరి మీ ఇల్లు కూల్ చేస్తారంట కదా, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ఇల్లు గాంధీ సాగర్కి కూల్స్తారంట. ఇంకా మళ్ళీ అది ప్రొటెస్ట్ చేసినాం, మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు, దానికి కూడా ప్రొటెస్ట్ చేసినాం. మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు. ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకొని రండి కదా, ఊరికే ఏది పడితే అది చెప్పి మీరు వెళ్ళాలంటే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? గాంధీ సాగర్కి గాంధీ ఏమైనా అడిగిండా? నా స్టాచ్యూ ఇక్కడ కట్టాలి, ఇవన్నీ ప్రజలన్నీ తీసేసి నా స్టాచ్యూ కట్టి
వాళ్ళందరినీ రోడ్ మీద పడే అలా అడగలే కదా. ఇంకా మూసీ బ్యూటిఫికేషన్కి మా ఇల్లు మూసీలో లేదు, మా ఇల్లుని కూల్చేసి మూసీ బ్యూటిఫికేషన్ చేయడానికి. బఫర్ జోన్ అయితే మా ఇల్లు ఎప్పుడు కట్టుందో అప్పటి నుంచే లైక్ ఆ రూల్స్ ప్రకారం కట్టింది ఈ మధు పార్క్. అంటే మూసీ పక్కనే ఉన్నది, మీరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మూసి ఈ కండిషన్లో మూసి ఫ్లడ్ వస్తుందంట, అంత ఏముంది ఈ కండిషన్లో మూసి ఫ్లడ్ ఎట్లా వస్తుంది. ఇంకా రూల్స్ ప్రకారం ఎప్పుడు కట్టిందో ఆ రూల్స్ ప్రకారం కట్టుకుందాం. ఊరికే ఇప్పుడు వచ్చి మళ్ళీ 50 మీటర్స్ అంటే మేము ఎందుకు వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఇట్లాంటి రెప్లికా కడతారంట పక్కనే అంట, అది ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు, మేము ఎట్లా నమ్మాలి అది. ఇంకా వాళ్ళు అది కట్టే వరకు మేము ఎక్కడ ఉండాలి. ఏం చెప్తున్నాం మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలండి? గవర్నమెంట్ అనేది ప్రజల్ని ప్రొటెక్ట్ చేసేది, ఊరికే రోడ్డు మీద పడేసేది కాదు గవర్నమెంట్. మరి కావాలని మళ్ళీ వచ్చి మీరు ఎంత ప్రొటెక్ట్ చేసినా కూడా ఇది నిజంగా డిస్మెంటల్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఏమనుకుంటాం ఈ గవర్నమెంట్ ఏంది అసలు ప్రొటెక్ట్ చేయాలి, కానీ ఊరికే బిల్డింగ్ కూల్చేది మేము గాంధీ సరోవర్ మూసీ బ్యూటిఫికేషన్ అనేది ఏంటి అని అనుకుంటాం. మేమైతే అట్లా స్కూల్స్ దగ్గర మా మమ్మీ డాడీ ఆఫీసెస్ కూడా చాలా దగ్గర, మళ్ళీ ఇంకా దూరం ఇస్తే మా స్కూల్స్ ఇంకా ఆఫీసెస్ చాలా దూరం అవుతాయి కదా ఇక్కడ. మీ పేరేంటి? నా పేరు సూర్యాంజ్, ఏ క్లాస్? నేను ఇప్పుడు 6th క్లాస్. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటాను అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే ఫస్ట్ బఫర్ జోన్ అన్నాడు, తర్వాత మూసీ బ్యూటిఫికేషన్, తర్వాత గాంధీ సరోవర్. కాబట్టి ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్కి అయితే మా అపార్ట్మెంట్ ఎందుకు తీయాలి, ఎందుకంటే అది మూసీకి కదా, మా అపార్ట్మెంట్కి ఏం కాదు కదా. అండ్ ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తోటి కూడా ఏం యాక్చువల్లీ రాదు. అండ్ ఇప్పుడు బఫర్ జోన్ ఫస్ట్ 2012లో 9 మీటర్స్ అన్నారు, అప్పుడు మేము ఏమనలే. ఇప్పుడు మళ్ళీ 50 మీటర్స్కి చేంజ్ అయింది. తర్వాత ఇప్పుడు మా అపార్ట్మెంట్ నిజంగానే కూలే కొడితే అప్పుడు వేరే ఏదో రెస్టారెంట్స్ అట్లా కడతారంట, అప్పుడు అవి కూడా బఫర్ జోన్లోకి రావా. అండ్ ఇప్పుడు సేమ్ రెప్లికా కడతారన్నారు, కానీ మేమైతే ఆ రెప్లికాకి పోము, మేమైతే ఇక్కడనే ఉంటాం. అది చెప్పాలనుకుంటాను నేను. ఇది పరిస్థితి. సో చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవ్ చేయండి మమ్మల్ని అని చెప్తున్నారు, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం అంటే ప్రజల్ని ప్రొటెస్ట్ చేయాలి, కానీ ప్రజలు ఉంటున్నటువంటి నివాసాలను డిస్మెంటల్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే నాకే షాక్ అవుతుంది. అసలు ఎంత క్లియర్గా ఉన్నారంటే వాళ్ళు, అసలు ప్రభుత్వం కట్టాలనుకుంటే చాలా ల్యాండ్స్ ఉంటాయి కదా, సో ప్రభుత్వ ల్యాండ్స్ చాలా ఉంటాయి, సో అందులో కట్టుకోండి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. బఫర్ జోన్లో ఉందని ఒక్కసారి అంటారు, తర్వాత ఇది డెవలప్మెంట్ అని ఒకసారి అంటారు, మీకే క్లారిటీ లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే అసలు ఇన్నోళ్ళు కూడా షాక్ అవుతారు, అంత క్లారిటీ ఉన్నారు వాళ్ళు. సో తప్పకుండా 100% గవర్నమెంట్ ఆలోచించి ఈ మధు పార్క్ రిడ్జ్ మీరు టచ్ చేయాలని కూడా ఆలోచించి మీరు పనులు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ చిన్నపిల్లలు చూడండి, 5th 6th స్టాండర్డ్ వయసు వాళ్ళది. అంటే వాళ్ళకి అంత మాటలు వస్తున్నాయంటే మీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు రోజు ఒక పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మీరు పెట్టే ఇబ్బందుల వల్ల ప్రతిరోజు వాళ్ళు నరకం చూస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు భయపడకుండా వాళ్ళు అన్నీ నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి.